నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విభజనకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 10న సంబంధిత ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విడగొట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇప్పటివరకు కృత్రిమ మేధా టూల్స్ అంటే ఉద్యోగులకు సహాయం చేసే సాఫ్ట్వేర్గా పరిగణిస్తున్నారు. కానీ తాము రూపొందించిన కొత్త మానవ ప్రమేయం లేకుండానే క్లిష్టమైన ఆఫీస్ పనులను స్వతంత్రంగా పూర్తి చేస్తుందంటూ అమెరికాకు చెందిన ఆంథ్రోపిక్ అనే సంస్థ చేసిన ప్రకటన ప్రపంచ టెక్నాలజీ రంగంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. పురపోరులో అతివలే అధికం, పోటీలో 6,508 మంది. పురుషులు 6,436, అభ్యర్థుల్లో నిరక్షరాస్యులు 1,291 మంది. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పై దాఖలైన అనర్హత పిటిషన్ను శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ డిస్మిస్ చేశారు. ఉగాది రోజున గద్దర్ అవార్డుల ప్రదానం, సినీ పరిశ్రమకు కేంద్రంగా హైదరాబాద్, అక్కినేని, సినారే పేరుతో ప్రత్యేక పురస్కారాలు, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడి. పండ్లు కూరగాయలపై 0% సుంకం, 99% ఉత్పత్తులపై సుంకాలుండవ్, అతి కొన్నింటిపై భారత్కు నియంత్రణ, వాణిజ్య ఒప్పందంపై అమెరికా స్పష్టీకరణ, రష్యా చమురును నిలిపివేస్తామని భారత్ అంగీకరించిందని వెల్లడి. క్రీడా వార్తలు. అండర్-19 ప్రపంచ కప్లో భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య నిన్న జరిగిన సెమీఫైనల్లో భారత్ ఘన విజయం సాధించి ఫైనల్కు దూసుకెళ్లింది. నేటి సూక్తి. చెడ్డవాళ్లతో స్నేహం, విరోధం రెండు మంచివి కావు. ఆరోగ్య చిట్కా. కరివేపాకులో సి విటమిన్ అత్యధికంగా ఉంటుంది. నిన్నటి జీకే ప్రశ్న. గజమిత్ర పథకం ప్రారంభించిన రాష్ట్రం ఏది? జవాబు అస్సాం. నేటి జీకే ప్రశ్న. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఎవరు? నేటి జీకే ప్రశ్న మరోసారి. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఎవరు?